చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఎలక్షన్కి ముందు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గిస్తారని హామీ ఇచ్చారు. సెల్ఫీ పెట్రోల్ దిగారు, అగ్రిమెంట్ రాసిచ్చారు. మేమున్నాం మీకు అండగా చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ధరలు మన రాష్ట్రంలో అమలవుతుంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్. ముఖ్యంగా మన కందుకూరు కాన్స్టిట్యున్సీలో రైతాంగం ఎక్కువగా ఉంది. పూరక బ్రెండ్ కావచ్చు, నాలుమల్లు కావచ్చు, ఉరు నాలుమల్లు కావచ్చు, డీజిల్ మీద పంపులు నడుస్తున్నాయి. డీజిల్ మనకి ఎక్కువగా విలువలో ఉంది. వాళ్ళందరూ ఒకటే ఆవేదన పడతారు. మేము వేసే పంటలు ఈ ధరల వల్ల మాకు నష్టం వస్తుందని చెప్పి రైతాంగం అంతా కూడా బాధపడతారు. మనం ఒకటే గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కుటుంబ ప్రభుత్వం కూడా మనం గమనించాలి. మేము అధికారంలో రాగానే సంపద సృష్టిస్తాం, ఇచ్చిన హామీలే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తాం అని చెప్పారు. వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయింది. మనం చూస్తే దోచుకో, పంచుకో, దాచుకో, రాష్ట్రాన్ని దోచేస్తారు. ఎక్కడ చూసినా అవినీతే. ప్రజలకు ఆకు చేశారు. కింద గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా, మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ నుంచి లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు. దోచుకో, పంచుకో, దాచుకో, ఈ మధ్య నడుస్తున్న రాష్ట్రం మొత్తం కూడా మనం గమనించాలి. మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం మీద ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఏమో ఊహించాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. మనకు మంచి జరుగుతుందేమో, ఈయన అనుభవజ్ఞుడు ఏమో చేస్తారనుకుంటే ఇప్పుడు చూస్తే ఒకటే, ఎక్కడ చూడు అవినీతే. ఏ పథకం కూడా సక్రమంగా నెరవేర్చలేదు. 6 సూపర్ 6 చెప్పారు, ఒక్కడు కూడా లేదు. జగన్ పథకాలు పోయి ఈ పని ఉండదు, పోయింది, ఉంచుకుని పోయింది దేవుడా అని చెప్పి ప్రజలు దిక్కు చూస్తున్నారు. ఇది నిజం. మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వానికి ఇప్పుడైనా మీరు ఇచ్చిన హామీలు గుర్తు తీసుకొని హామీలు నెరవేర్చాలి. లేకపోతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ బేస్ షరతుగా పెంచిన డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు బేస్ షరతుగా మేము డిమాండ్ చేస్తున్నాం, తగ్గించాలని చెప్పి.